రామ హరే హరే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. హరే కృష్ణ. భక్తులు నన్ను ఈరోజు క్షమించాలి, కొద్దిగా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మదన్ మోహన్ డ్రెస్సింగ్ చేశాను. నేను కొద్దిగా పెయింటింగ్ చేస్తూ చేస్తూ టైం కొద్దిగా లేట్ అయిపోయింది ఈరోజు. హరే కృష్ణ. నిన్నటి రోజున మనము లక్ష్మణ స్వామికి సీతమ్మ తల్లి పట్ల ఉండే నిష్ట గురించి మనం విన్నాం. సో కిష్కింధాకాండ మనం ఇది చేస్తూ ఉన్నాం. రాముడికి సుగ్రీవుడు చెప్పారయ్యా, ఈ వాలి నుంచి నాకు చాలా పెద్ద ప్రాణ అపాయం ఉన్నది. మీరు కానీ ఈ అపాయాన్ని తొలగించగలిగితే నేను మీకు సహాయం చేయగలుగుతాను. మా వానరులందరూ కూడా సహాయం చేస్తారు అని అన్నాడు. సరే అని రాముడు అంటాడు, సరే సుగ్రీవా, నువ్వు వెళ్ళి వాలిని పిలువు యుద్ధానికి అని. సుగ్రీవుడు వెళ్తాడు వాలి దగ్గరికి. అయ్యా, యుద్ధం చేద్దాం రండి అని పిలవంగానే వాలి యొక్క ధర్మపత్ని చెప్తుంది, అయ్యా, తారా ఆవిడ పేరు అని అంటుంది. ఇలాంటి పిరికివాడు ఎప్పుడు మిమ్మల్ని చూసినా పారిపోయేవాడు ఈ రోజు వచ్చి యుద్ధానికి రమ్మంటున్నారు అని అంటే ఏదో తేడా ఉన్నది. అయితే వాళ్ళంటాడు, ఎవరు ఏదైనా పర్వాలేదు, ఎవడున్నా పర్వాలేదు వీడి వెనకాల, నేను ఇది చేస్తాను అని బయలుదేరాడు అనమాట వాలి. కొన్నిసార్లు కొన్నిసార్లు కాదండి, ఎప్పుడైనా సరే మన ధర్మపత్ని యొక్క మాటలు మనం వింటే జీవితంలో కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతాం. అవహేళన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మాకు చెప్తూ ఉంటారు, ప్రభుజీ మేము ఎంత మంచి అడ్వైజ్ ఇచ్చినా సరే, నీకేంటి, నువ్వేమన్నా సంపాదిస్తున్నావా, నువ్వేదన్నా ఇది చేస్తున్నావా, నీకెలా తెలుసు, అవి ఇవి అని అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు ప్రభుజీ. అప్పుడు చాలా బాధేస్తుంది, చెప్పే మంచి విషయాలు కూడా చెప్పాలనిపించదు అని కొంతమంది భక్తులు మాకు చెప్పారు ఈ విషయం గురించి. అందుకే మేము మీకు ప్రస్తావన చేస్తున్నాం. మీరు నువ్వేమైనా సంపాదిస్తున్నావా అని అడిగినప్పుడు, నువ్వు ఏమన్నా పిల్లల్ని కనగలగవా అని అడిగారనుకోండి, అప్పుడు మన ఏం చేస్తారు మీరు ఆన్సర్? నువ్వు సంపాదించి నేను సంపాదిస్తాను, నువ్వు కూడా పిల్లల్ని కను అని అన్నారనుకోండి, పాసిబుల్ అవుతుందా? ఒక్కొక్కళ్ళ యొక్క సేవ ఒక్కొక్కటి. ఒక్కొక్కళ్ళకి భగవంతుడు ఒక్కొక్క విధంగా ఎంపవర్‌మెంట్ ఇచ్చారు. ఎవరిని కూడా అవహేళన చేయవలసిన అవసరం లేదండి. ఇంట్లో ఒక మాతృమూర్తి చేసే పని ఒక 10 రోజులు చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరిని అవహేళన చేయకూడదు. అవహేళన చేసి వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే నష్టపోయేది ఎవరో కాదండి. మీకొక విషయం చెప్తాను. మీరందరూ చాలా మంది గృహస్థాశ్రమంలో ఉన్నవారు కాబట్టి మీకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. బయట వాళ్ళు, ఇంట్లో ఉండే బయట వాళ్ళెవ్వరు కూడా మీకు మంచి చెప్పరు. మీరనుకోవచ్చు, అరే! వీళ్ళు ఇది చేస్తున్నారు గదా! వాళ్ళు అది చేస్తున్నారు గదా! అంటే వాళ్ళెవ్వరికీ కూడా మీ యొక్క మంచితో సంబంధం లేదండి. కాబట్టి ఎప్పుడైనా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మంచి మాటలు చెప్తున్నారు, ఎవరైనా మంచి విషయాలు చెప్తున్నారు అని అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి మంచిగా వాళ్ళ యొక్క సజెషన్స్‌ని మనం ఇన్వైట్ చేయాలి. అట్‌లీస్ట్ మీకు నచ్చదు, మీకు ప్రాక్టికల్‌గా అనిపించలేదనుకోండి, అట్‌లీస్ట్ వాళ్ళని క్రిటిసైజ్ మాత్రం చేయకూడదండి. చాలా పెద్ద అపరాధం. డివోటీస్ కూడా చెప్తున్నాను నేను. ఇంట్లో ఉండే వాళ్ళని మన
భార్యనో, భర్తనో, పిల్లలనో, అత్తగారిని, మామగారిని, అమ్మగారిని, నాన్నగారిని మనం కష్టపెడుతూ ఏదో బయట ప్రపంచాన్ని ఉద్ధరిస్తాము అని బయలుదేరామనుకోండి, దానివల్ల ఏం లాభం లేదు. కాబట్టి మన జెంటిల్ వుమన్‌నెస్ అన్ని చోట్ల కూడా మనకి కనిపించాలి. అన్ని చోట్ల కూడా మనకి దోహదపడాలి. అదే నిజమైన ధర్మము అనంటే. మీరు సుగ్రీవుడి యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే, ఉన్నవాడేమో చాలా పిరికివాడు. కానీ రాముడున్నాడు అనే ధైర్యంతో ఆయన వాలి దగ్గరికెళ్ళాడు సుగ్రీవుడు. మనకు కూడా అనిపిస్తుందండి మన అనర్థములు ఇంత పెద్దవి, మనకుండే హిపోక్రసీ ఇంతది, మనకుండే చెడలవాట్లు ఇంతవి. మనం అసలు ఎప్పుడైనా సరే వీటి పైన గెలవగలమా? అని కొన్ని కొన్ని సార్లు ఆలోచించినప్పుడు మనకి ఒక రకమైన డీమోటివేషన్ కలుగుతుంది. కానీ నిజంగా చెప్పాలి అనంటే మనం ఏదో చేసేస్తాము. మనం మన అనర్థాలను దూరం చేసేసుకుంటాము. మనమేదో ఇది చేయగలుగుతాము. మనమేదో ప్రపంచాన్ని ఉద్ధరించగలుగుతాము అనేది కాదండి. మన ఎనకాలున్న భగవంతుడి యొక్క బలం అటువంటిది. మన వెనకాలుండే భగవంతుడి యొక్క ప్రేమ అటువంటిది. మన వెనకాలుండే భగవంతుడి యొక్క శక్తి అటువంటిది. మన వెనకాలుండే భగవంతుడి యొక్క కృప అటువంటిది. కాబట్టి ఆయనను చూసుకుంటూ మనం ముందుకెళ్ళటమే మన భక్తి జీవితంలో. ఆయన పైన నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరు ఒక్క విషయం చెప్పండి. అసలు రాముడి పైన నమ్మకం లేకపోయింది అని అనుకోండి. సుగ్రీవుడు అసలు ఎప్పటికైనా వారి ముందు నించోగలుగుతాడా? ఋష్యమూక పర్వతం కిందికి అసలు రాకనే పోయేవాడు. మనం కూడా ఎందుకు ఈ బాటిల్ ఫీల్డ్‌లో దిగాం? మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం తెలుసా? మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం? కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మనందరం ఎవరితో యుద్ధం చేయడానికి దిగాము? వండర్‌ఫుల్. మాయతో. దైవీ యేషాం గుణమయీ మమ మాయ దురత్యయ. ఆ! ఎవరి ఎవరి మాయతో మనం యుద్ధం చేస్తున్నాం? ఏదో ఈ మాయ, ఆ మాయ కాదండి. భగవంతుడి యొక్క మాయ. మమ మాయ అన్నాడు కృష్ణుడు. వామ్మో! ఒకసారి ఆలోచించండి. నా శక్తి, కృష్ణుడు యొక్క శక్తితో యుద్ధమా మనకి? రోజు యుద్ధం చేస్తున్నాము అనంటే మన చేతిలో ఏదో ఒక ఆయుధం కూడా ఉండాలి కదా! మన చేతిలో కూడా ఆయుధం ఉంది. అదే మన జపమాల. మీరు చూసారనుకోండి కొన్ని కొన్ని బుల్లెట్లు ఇట్లా స్టిప్స్‌గా టిక్ 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 అని వస్తూ ఉంటాయి. అలా మనం గూడా జపమాలను తిప్పుతూ, తిప్పుతూ ఒక్కొక్క బుల్లెట్ మనం ఒక్కొక్క మాల, ఒక్కొక్క మణి ఇది చేయటంతో ఒక్కొక్క బుల్లెట్ వస్తుందనమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన సొంత శక్తితో మనం ఏం చేయలేమండి. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఏదైతే ఆ కృప ఉందో, భగవంతుడు ఏదైతే భక్తుడు వెనకాల నించున్నాడో ఆ శక్తితో మనం ముందుకెళ్తాము. ఆ శక్తితో మనం ముందుకెళ్ళాలి. ఆ ధైర్యంతో మాత్రమే మనం మనకంటే ఎంతో శక్తివంతమైన మాయ ముందు నించోగలుగుతాము. మన అనర్థముల ముందు నించోగలుగుతాము. మన మనస్సు ముందు నించోగలుగుతాము. మీకొక విషయం చెప్తున్నాను. భగవంతుడి యొక్క అలంకరణ మాకు మంత్రదీక్ష జరిగినప్పటి నుంచి ప్రతిరోజు మేము ఏదో ఒక సేవ చేస్తున్నాం. ఎంత డీటీస్ పట్ల ఈరోజు, ఈరోజు మదన్ మోహన్‌కి మొత్తం పెయింటింగ్ చేశాననమాట నేను డ్రెస్సింగ్ చేశాక. అయితే ఆ అలంకరణలో ఎంత భగవంతుడి యొక్క అలంకరణ, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ దీంట్లో ఆనందం వచ్చిందనుకోండి, అది ఎంత శక్తినిస్తుంది అనంటే, అరే ఎవ్వరు ఎలాంటి ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు ఈ సుగ్రీవుడి యొక్క విషయం చూసారనుకో, వాడు మాయ చేతిలో వాలి చేతిలో ఆల్‌మోస్ట్ పచ్చడైపోయాడు. మొత్తం వాలి అన్ని జాయింట్‌లు ఆల్‌మోస్ట్ ఇరగ్గొట్టేసేంత వరకు తీసుకొచ్చేసాడు. కొన్ని కొన్ని ఇరిగిపోయాయి గూడా. ఇక ఏందసలు రాముడు ఏంటసలు చెప్పాడు మాట ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు అని ఆయింత ప్రాణాలు చేతిలో పట్టుకొని రాముడి దగ్గరికెళ్ళి ఏంటయ్యా నువ్వు చేసిందసలు?
కొన్నిసార్లు భగవంతుడు తన భక్తులని ఆక్వర్డ్ సిట్యుయేషన్‌లో కూడా పెడతారండి. తెలుసునా మీకు? ఆ ఆక్వర్డ్ సిట్యుయేషన్‌లో పెట్టినప్పుడు మనకు కావాల్సింది డిప్రెషన్ కాదు. మనకు కావాల్సింది నిష్ఠ. ఎలా అయితే ఇప్పుడు చూడండి ఎన్నో మనం భగవద్భక్తుల యొక్క కథలలో చూస్తే భగవంతుడు ఒక విధమైన ఆక్వర్డ్ సిట్యుయేషన్‌లోకి పంపించేస్తారు. అప్పుడు భక్తులు ఏం చేశారు? పరీక్షిత్ మహారాజ్ ఒక చనిపోయిన పాముని తీసి ఋషి యొక్క మెడలో పడేశారు. ఆయన శాపం ఇచ్చేసారు. ఒక ఆక్వర్డ్ సిట్యుయేషన్ తయారైంది. కానీ ఆయనేమన్నా రోదిస్తూ, ఏడుస్తూ, డిప్రెషన్ అయిపోయి నేనేం జేయాలి? నేనే రోల్‌లో పోతాను. నేనెందుకు ఈ పని జేశాను? నేనెందుకు ఆ పని జేశాను? నా చేత్తో ఇలా తప్పెలా అయిపోయింది? అది ఇది అని ఏమన్నా బా ఆ యొక్క 10 మినిట్ మార్చి 10 మినిట్ కాదు. ఇంకా నిష్టతో భాగవతం యొక్క శరణు తీసుకున్నారన్నమాట. అలా ఉండాలి. అలా ఉండాలి మన యొక్క వ్యక్తిత్వము అనేది. కాబట్టి ఇక్కడ సుగ్రీవుడిని కూడా ఆక్వర్డ్ సిట్యుయేషన్‌లో పెట్టేసారు. మొత్తం ఇరగ్గొట్టేసేసరికి పాపం పరిగెత్తుతూ, "అయ్యా! వాడికి ఎంత శక్తి ఉందో చెప్పావు గానీ నువ్వు ఒకటేలాగుంటాడు అని చెప్పలేదే" అని అన్నాడు రామచంద్రమూర్తి. మీరేమనుకుంటున్నారండి? రాముడికి వాలి ఎవరు? సుగ్రీవుడెవరు తెలీదా? సర్వశ్చ చాహం హృది సన్నివిష్టో అందరి హృదయాలలో ఉండేవాడికి ఎవరు వాలి? ఎవడు సుగ్రీవుడు? ఎవడి స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అని స్వామికి తెలీదా చెప్పండి? కానీ ఎందుకు ఆ యొక్క ఆపర్చునిటీ ఇచ్చారు వాలిని చితగ్గొట్టడానికి సుగ్రీవుడిని అనంటే, ఒక లెసన్ నేర్పించడానికి. ఏం లెసను? ఎలా అయితే తన భక్తుడిని అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా భగవంతుడికే ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ప్రవృత్తిని ఇప్పుడు చూడండి సహజీయ సహజీయులు అని ఉంటారు. అంటే వాళ్ళు అపసంప్రదాయం అన్నమాట. వాళ్ళకి సహజీయులకి ఎప్పుడు కూడా కృష్ణుడే కావాలి. గురువు అవసరం లేదు. కానీ కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళకి గురువే అవసరం. భగవంతుడు అవసరం లేదు. మీరు చూడండి వాళ్ళ ఇంట్లోకెళ్లారనుకోండి. వాళ్ళ గురువు ఫోటోలే ఉంటాయి. ఎక్కడ చూసినా సరే పూజ రూమ్‌లో వాళ్ళ గురువు ఫోటోలే ఉంటాయి. భగవంతుడికి అంత ఇంపార్టెంట్ మా గురువే అంతండి. మా గురువే భగవంతుడండి. అదండి, ఇదండి అని అంటూ ఉంటారు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇటు సహజీయులకేమో కృష్ణుడే కావాలి. గురువొద్దు. ఇటు మాయావాదులకేమో గురువే కావాలి. భగవంతుడొద్దు. కానీ భగవద్భక్తులకి మాత్రం యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. ఎలా అయితే భగవంతుడో అలా గురువు. ఎలా అయితే గురువో అలా భగవంతుడు. ఏ విధంగా అనంటే, గురువేమో భగవంతుడి దగ్గరికెళ్ళమని జెప్తారు. భగవంతుడేమో మనల్ని గురువుకి ప్రసాదిస్తారు. కూర్చోండి. అది భక్తి అనంటే. అందుకే మనం గురువుకి అంత రెస్పెక్ట్ ఇస్తామో, అలానే భగవంతుడికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఇక్కడ సుగ్రీవుడు ఏం జేశాడు? రాముడికి రెస్పెక్ట్ ఇచ్చాడు. కానీ లక్ష్మణుడికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇది మన పరంపర కాదు. ఇది మన సాంప్రదాయం కాదు. గుర్తుపెట్టుకో. మనకి గురువెంత ముఖ్యమో భగవంతుడు అంతే ముఖ్యం. భగవంతుడు ఎంత ముఖ్యమో గురువు అంతే ముఖ్యం. కానీ గురువు భగవంతుడి దగ్గరికెళ్ళమని చెప్తారు. అందుకు మనకి గురువంటే ముఖ్యం. గురువుని ఎప్పుడైతే మనం ప్లీజ్ చేస్తామో, భక్తుల్ని ఎప్పుడైతే మనం ప్లీజ్ చేస్తామో అప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతాడు. ఎప్పుడైతే గురువు యస్య అప్రసాదో నగతి కుతోపి ఆయన కానీ డిస్‌ప్లీజ్ అయిపోయారనుకోండి ఇంక గతే లేదన్నమాట. మనకి ఇంకెక్కడ ఎళ్లి షెల్టర్ తీసుకుంటాం? కాబట్టి రామచంద్రమూర్తి ఈ యొక్క విషయంలో చాలా విశేషమైన ఉపదేశం మనకి చేస్తున్నారనమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా విశేషమైన ఉపదేశం చేస్తున్నారు. ఏంటి ఆ ఉపదేశము అనంటే, మనకి ఎప్పుడూ కూడా భగవంతుడొక్కడే కావాలి, భక్తులు వద్దు అని అనుకోకూడదు. చాలా మంది ఇప్పుడు చూడండి మీరు మన హిందూ రిలిజియన్‌లో ఏమైపోయింది అంటే అందరూ గుడికెళ్ళేవాళ్ళు ఇంక చెప్పలేనంత గుళ్ళు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములంటే నంబర్ 1 ఉంటారు. కానీ ఎంతమందికి ఒక సద్గురువులున్నారు? ఎంతమందికి ఒక మంచి ఆచార్యుల యొక్క కటాక్షంలో చేస్తున్నారు ఉపదేశాలు అనంటే, అస్సలు గాదు. వాళ్ళకి అవసరం లేదు. ఎందుకండి మనకి భగవంతుడి మధ్యలో ఇంకో వ్యక్తి ఎందుకు అనంటారు.
మనకి భగవంతుడి మధ్యలో ఇంకొక వ్యక్తి ఎందుకు అనే ప్రశ్న అడిగేవాడికి అర్థం కాని విషయం ఏంటి అనంటే, నీవు భగవంతుడి దగ్గరికి డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వలేవు. ఇప్పుడు మేము ఆఫరింగ్ పెట్టి ఇక్కడ ఆలయంలో ఆఫరింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఒక ఆసనం పెట్టి, ఆసనంలో గురువుగారిని కూర్చోబెట్టి, గురువుగారి యొక్క ఆదేశాల ప్రకారంగా అంటే గురువుగారు చెప్పారు, "ఏయ్! ఇప్పుడు ప్లేట్లు తీసుకొని రా" అనంటే మనం బోగా ప్లేట్ తీసుకొనొస్తాం. గురువుగారు చెప్తారు, "ఇప్పుడు క్లీన్ చెయి" క్లీన్ చేయి. గురువుగారు చెప్తారు, "ఇప్పుడు ఈ మంత్రం చెప్పు" మంత్రం చెప్పు. ఇప్పుడు గురువుగారు చెప్తారు, "ఇలా భగవంతుడిని ఆవాహన చేసి ఆసనం పైన కూర్చోబెట్టి" గురువు. అలా గురువు చేస్తున్నారు అనే భావనతో మనం చేస్తాం గానీ, మనంతట మనం భగవంతుడి యొక్క సేవ చేస్తాము అనే ఒక అధికారము మనకి లేదు. ఆ అవకాశము భగవంతుడు మనకి ఇవ్వలేదు. తన యొక్క రిప్రజెంటేటివ్‌తో మాత్రమే ఆయన యొక్క రిప్రజెంటేటివ్ ద్వారానే మనం చేయగలుగుతాం ఏది చేసినా సరే. ఇదన్నిటికంటే ముఖ్యమైన విషయం. అలానే చెయ్యాలి. అదే పద్ధతి. ఇది భగవంతుడే పెట్టిన పద్ధతి. ఈ యొక్క పెద్ద విషయాన్ని మనకి నేర్పిస్తున్నాడు రామచంద్రమూర్తి. ఒక విధంగా వాలిని కొద్దిగా శిక్షించే దానికి అలౌ చేసి సుగ్రీవుడిని. దాని తర్వాత మీరు చూసారనుకోండి, నెక్స్ట్ టైమ్ ఇన్ని తిట్టి గిట్టి మొత్తం వెళ్ళిపోయాక సరే ఏం చేస్తారు అనంటే ఒక మాల వేస్తాం. మాల వేస్తారు. ఎవరితో ఏయించారో తెలిసిన మాల? లక్ష్మణుడితో వేయించారు మాల. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉందనుకోండి, భగవంతుడు మనల్ని రక్షించడానికి మనల్ని లోపల చూసే ఏకైక యోగ్యత ఏంటి అనంటే ఆచార్య సంబంధం, గురు సంబంధం. అందుకే దీక్ష అనేది చాలా ముఖ్యం. మొన్న మా గురువుగారు దీక్ష ఇచ్చేటప్పుడు చెప్తున్నారనమాట. దిస్ ఈస్ అ ఫార్మల్ కనెక్షన్ విత్ యూ అండ్ ది పరంపర అని చెప్పారు. ఒక డివోటీస్‌కి చెప్తున్నప్పుడు మేము అక్కడే పక్కనే ఉన్నాం కాబట్టి విన్నాం. కాబట్టి మీరందరూ కూడా డివోటీస్ ఏదో మేము జపం చేస్తున్నాము, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాము. చాలు సంతోషంగా పొద్దున 20 నిమిషాలు జూమ్ క్లాస్ వింటాము. అలా కాదండి. మనం మీరందరూ కూడా 16 రౌండ్స్ చేస్తూ, మెల్లగా ముందుకెళ్తూ, చక్కగా భగవంతుడిని ఆశ్రయించి, మంచిగా దీక్ష తీసుకొని, మళ్ళీ ముందుకెళ్ళి అన్నీ డీటీఎస్ సర్వీస్ చేస్తూ, బ్రీచింగ్ చేస్తూ, ఆ స్టాండర్డ్‌కి రావాలి మీరందరూ గూడా. గుర్తుపెట్టుకోండి. అదే మా యొక్క ప్రార్థన, మా యొక్క ఆశయం కూడా. నేను ప్రతిరోజు భగవంతుడికి ప్రార్థన చేసి, భగవంతుడికి చెప్తా, "ఓ కృష్ణ వీళ్ళందరూ భక్తులందరికీ మంచిగా భక్తినివ్వు, మంచిగా ముందుకెళ్ళి అడ్వాన్స్ అయ్యి భక్తిలో చక్కగా ఆచార్య సేవ, గురు సేవ అన్నీ చేసుకోవడానికి ఇది చేయండి." అలా మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. ఈ ఎపిసోడ్ మనం రేపు మళ్ళీ పూర్తి నేను ఇప్పుడు దర్శనార్థికెళ్తున్నా. ఆహ్, ఇది చేసి మళ్ళీ మనం బాలిని చెట్టు చాటు నుంచి సంహరించటం కరెక్టేనా అనే విషయాన్ని రేపు మనం ప్రస్తావన చేసుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈరోజు మీకు మేము చేసిన మదన్ మోహన్ డ్రెస్సింగ్ ఫోటోస్ మన గ్రూప్‌లో పంపిస్తాను చూడండి అందరూ. హరే కృష్ణ. శీల ప్రభుపాద్‌కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జపా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అందరూ. హరే కృష్ణ.